వెల్కమ్ బ్యాక్. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదల ప్రభావంతో నిర్మాణ పనులు కొద్ది రోజుల పాటు నిలిచిపోయినా ఆ పనులని పునఃప్రారంభించారు. రోజుకు 13,000 మందికి పైగా కార్మికులు నిర్మాణపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు, సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. సిఆర్డీఏ కార్యాలయాన్ని దసరా నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది ప్రభుత్వం. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజధాని నిర్మాణపు పనులపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రజా రాజధాని అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తాత్కాలిక విరామం జరిగినప్పుడు కూడా అనంతరం పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. 13,000 మంది కార్మికులు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. అనుకున్న సమయానికల్లా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంకల్పంతో, చిత్తశుద్ధితో పనులన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరొక వైపు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిత్యం అమరావతి పనుల పురోగతిపైన సమీక్ష చేస్తూ, ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి నిధుల కొరత లేకుండా, అదేవిధంగా పాలనాపరమైనటువంటి ఆమోదంలో ఎక్కడ జాప్యం లేకుండా నిరంతరం ఇదే ప్రక్రియ చేపడుతూ అమరావతి రాజధానిని అనుకున్న సమయానికల్లా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వటానికి చాలా చిత్తశుద్ధితో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో అమరావతి ప్రాంతంలో పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి 10 టీవీ వీక్షకుల కోసం అందించడానికి 10 టీవీ చేస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. అనుకున్న సమయానికల్లా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి అనుగుణంగానే పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఐకానిక్ టవర్స్ ఏదైతే పరిపాలనా భవనాలు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో చూస్తే వేగవంతంగా చాలా వేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 5 ఐకానిక్ టవర్స్ ఈ ప్రాంతంలో నిర్మాణానికి పూర్తిగా సంకల్పించారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మొత్తం 47 అంతస్తుల్లో మొత్తం ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం చూస్తే ఇక్కడ ఐకానిక్ టవర్ల అనుసంధానానికి కూడా మొత్తం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. రాజధాని అమరావతిలో ఉన్నటువంటి సచివాలయ టవర్ల నిర్మాణం ఇక్కడ చూస్తే మనం వర్షాకాలం తర్వాత నీళ్ళన్నీ కూడా తోడివేస్తూ పనులు వేగవంతం చేస్తూ దాదాపు 30,000 మంది కార్మికులు రెయ్యింబగుళ్ళు అమరావతి పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. మొత్తం చాలా వేగంగా అనుకున్న సమయానికల్లా ఈ అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం చూస్తే గవర్నమెంట్ కాంప్లెక్స్ సముదాయంలో వేరువేరుగా నిర్మిస్తున్నటువంటి 5 టవర్లతో ఈ మొత్తం ఇక్కడ ప్రాంతంలో మొత్తం 5 టవర్లు, ముఖ్యమంత్రి కార్యాలయం, అదేవిధంగా హెచ్ఓడీల కార్యాలయాలు, దీంతోపాటు ఈ 5 టవర్ల నిర్మాణం ఇక్కడ చూస్తే మొత్తం 2 టవర్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. 8 ఎమ్యూనిటీస్ బ్లాక్లు ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్నారు. మొత్తం ఐకానిక్ టవర్లు 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్ల నిర్మాణం చేయబోతున్నారు. వీటిలో జిఏడి టవర్ను బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తుల్లో వీటి నిర్మాణాన్ని చేయటానికి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇందులోనే ముఖ్యమంత్రి కార్యాలయం
ఉంటుంది. దీనిపైన టెర్రస్ పైన హెలిప్యాడ్ని నిర్మిస్తారు. మిగిలిన 4 హెచ్ఓడి టవర్లలో 39 అంతస్తులతో నిర్మాణం చేపడతారు. ఒక టవర్ నుంచి మరొక టవర్లకి వెళ్ళటానికి కోసం గాను మొత్తం మంత్రులు, ప్రజాప్రతినిధులు, మొత్తం ఉద్యోగులు, సందర్శకులు వీలైనంత అందరూ కూడా వెళ్ళటానికి వీలైనటువంటి వంతెనని కూడా అనుసంధానం ఈ 5 టవర్లకి అనుసంధానం చేస్తూ నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి కూడా దీనిపైన వారం సమీక్షించడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని ప్రతి అవసరం ఉన్నప్పుడల్లా ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించడం, దీనివల్ల పూర్తి స్థాయిలో ఈ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం ఐకానిక్ టవర్ల ఆకృతులు డయాగ్రిడ్ విధానంలో రూపొందిస్తున్నారు. ప్రతి టవర్లకు సగటున 15 నుంచి 20 వేల టన్నుల ఉక్కు అవసరం అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. టవర్ల పనులు దక్కించుకున్నటువంటి 3 గుత్తేదారు సంస్థలు అమరావతిలోనే వర్క్షాప్ని ఏర్పాటు చేసి సిఆర్డి అనుమతి కోరినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 3 కంపెనీలు కూడా ఇక్కడ వారికి సంబంధించిన వేలాది మంది కార్మికుల్ని ఈ ప్రాంతంలో ఉంచి పనులన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ తీసిన మొత్తం పనులు కొంత ఆటంకం కలిగినటువంటి మాట వాస్తవం. వాటన్ని కూడా నీళ్ళని పూర్తి స్థాయిలో తోడివేసి ఇంకా తోడుతున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మిగిలినటువంటి కొద్దో గొప్ప ఉన్నటువంటి నీళ్ళని కూడా తోడివేసి పనులన్నీ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తమే చూస్తే వేలాది మంది కార్మికులు రాత్రి పగలు అనకుండా పూర్తి స్థాయిలో అనుకున్న లక్ష్యం మేరకు అనుకున్న సమయానికల్లా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. అమరావతిలో అధికారుల నివాసాలు నిర్మాణం దాదాపు పూర్తయింది. మరికొద్ది రోజుల్లోని నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయి. ప్రస్తుతం మనం ఐఏఎస్ అధికారులు నివాసం ఉండే ప్రాంతంలో వారికి నిర్మాణం చేస్తున్నటువంటి టవర్ల దగ్గరను 6 టవర్లు దాదాపు రంగులు కూడా వేశారు. అతి త్వరలోనే ఇవి పూర్తిగా వస్తున్నాయి. సచివాలయానికి అతి సమీపంలోనే ఈ ఐఏఎస్ అధికారుల గృహ సముదాయాన్ని ప్రభుత్వం నిర్మాణం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడొచ్చు. వీటికి సంబంధించిన రంగులు, పెయింటింగ్స్ కూడా వేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. 13,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ టవర్లు. మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేయటం కోసం మొత్తం 720 ప్లాట్లు గ్రూప్ 1 అధికారుల కోసం రెడీ చేస్తూ ఉన్నారు. వీటికి నవంబర్ చివరి నాటికల్లా ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలు పూర్తవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇప్పటికే ఉంది. వచ్చే నెలలో మొత్తం గ్రూప్ డి ఉద్యోగులకు కావాల్సిన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాలు ఇవి మధ్యలోనే గత ప్రభుత్వ హయాంలో మధ్యలోనే ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఐఏఎస్ అధికారులకు సంబంధించి 6 టవర్ల నిర్మాణాలన్నీ కూడా వేగంగా చేయాలి, వీటిని నిర్దేశిత సమయంలాగా పూర్తి చేయాలని చెప్పి సంకల్పించినటువంటి ప్రభుత్వం వీటికి సంబంధించిన పనులన్నీ కూడా రాత్రి పగులని తేడా లేకుండా నిర్మాణాలని పూర్తి స్థాయిలో చేపడుతున్న దృశ్యాలు ఉన్నాయి. నిర్మాణాల ప్రక్రియని ముఖ్యమంత్రి కూడా స్వయంగా వారం సమీక్ష చేస్తున్నారు. అనుకున్న సమయానికల్లా పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. శిథిలావస్థకు చేరినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం పూర్తి స్థాయిలో వేగం పెంచుకున్న ఈ పనులన్నీ కూడా ఇక్కడ మనం ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించేటటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఇక్కడ వస్తే మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారి నివాస యోగ్యంగా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ఫేసింగ్గా ఉన్నటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి ఒకవైపు కలర్స్ వేస్తూ ఉన్నారు, మరొక వైపు వీటికి సంబంధించినటువంటి లోపల జరగాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు గతంలో నిర్మాణాలు చేసి అసంపూర్తిగా నిలిచిపోయి శిథిలావస్థకు చేరినటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించిన పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యేల గృహ సముదాయాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా చాలా వేగంగా చాలా చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది సిఆర్డీఏ. వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయటం, వేలాది ఎకరాల భూమిని సమీకరించటం, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య వారధగా నిలబడటం సిఆర్డీఏ ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఇలాంటి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని అమరావతి రాజధాని నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. దసరా నాటికల్లా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణం దగ్గర ఉన్నాం. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే పూర్తి స్థాయిలో సిఆర్డీఏ అన్ని విభాగాలు కూడా ఇదే ప్రాంతం నుంచి పాలనా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా విజయవాడ లెనిన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఇక నుంచి దసరా తర్వాత నుంచి ఇదే ప్రాంతం నుంచి పరిపాలన చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న పరిస్థితి. అమరావతి ఏ అనేటటువంటి సింబాలిక్గా వస్తున్నటువంటి ప్రధాన ముఖద్వారం దగ్గర అక్కడ మనం చూడొచ్చు. అమరావతి అనేది ఏతో స్టార్ట్ అవుతున్నటువంటి మనం ఒక సింబాలిక్గా మొత్తం ఏ అనేటటువంటి అక్షరంతో వచ్చినటువంటి నిర్మాణ ఆ ముఖద్వారం దగ్గర దానికి సంబంధించినటువంటి సింబల్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ కార్యకలాపాలన్నీ కూడా మరింత వేగంగా, మరింత చురుగ్గా, మరింత సమర్థంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సిఆర్డీఏ చేస్తూ ఉంది. మొత్తమే చూస్తే దాదాపు 49,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అనుకున్న సమయానికల్లా పూర్తి స్థాయిలో అమరావతి ప్రాంతంలో చేపట్టినటువంటి నిర్మాణాల ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుందనే పూర్తి విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇదే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో వర్షాల వల్ల ఆగిపోయినటువంటి పనులు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. శరవేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుకున్న సమయానికల్లా ఆ పనులన్నీ కూడా నిర్మాణాల ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుందనేటటువంటి అంశం ఈరోజు పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి.